అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువు? మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశి అధిపతి బుధుడు అయ్యాడనమాట. బుధుడు అంటేనే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, అలాగే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం. ఎందుకంటే బుధుడు ఫ్రెండ్స్కి కారకుడు. సో ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ కూడా ఉండడం. అలాగే బుధుడు మెయిన్గా ఏంటంటే నేచర్ అండి. ఎందుకంటే బుధుడు గ్రీన్ అనమాట కలర్ యాక్చువల్గా వచ్చేసి. సో నేచర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో వీళ్ళు నేచర్లో మమైకమైపోయి ఉంటారు. సో వాళ్ళకి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి. మెయిన్గా ఏంటంటే ఏ మనిషికైనా లౌక్యం తెలిసి ఉండాలని. లౌక్యం తెలియక చాలామంది వెనకపడిపోయి ఉంటారు. చాలామంది లాస్ అవుతూ ఉంటారు. ఏం టైంలో ఏం మాట్లాడాలో తెలియదు. సో లౌక్యం బాగా తెలిసిన వ్యక్తి వచ్చేసి మనకి మిథున రాశి కింద వస్తారు. సో మిథున రాశి మటుకు చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకి దశమ స్థానంలో శని ఉన్నాడు. అంటే దశమ అంత బాగాలేకపోయినా కూడా గురువు స్థానంలో మీనంలో ఉన్నాడు కాబట్టి చాలా మేలు చేస్తాడు. అలాగే గురువు ఏమో ఇప్పుడు మనకి కర్కాటక రాశిలోకి 2 జూన్ నుంచి వస్తున్నాడు. సో గురుబలం 100% పరిపూర్ణంగా రాబోతోంది. సో గురువు ఉచ్చలో ఉంటాడు కాబట్టి అనుకున్న పనులన్నీ చేయిస్తాడండి. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం. సో అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చు, షూరిటీస్ పెట్టవచ్చును. అలాగే మెయిన్గా తీర్థయాత్రలు చేస్తారు, గురువులు దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే మెయిన్గా ఏంటంటే వీరికి గురువు ఉచ్చలో ఉండడం వల్ల ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్స్, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా. ఓకే, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి వివాహం సంబంధించిన ఏమైనా విశేషాలు తెలియజేస్తారా? అంటే మెయిన్గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకటే చెప్పబోతున్నాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు సంవత్సరం కాలం పాటు అంతా అక్కడ ఉంటారు కాబట్టి వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావడం, వ్యాపారస్తులకు అత్యద్భుతంగా ఉండడం, అలాగే మెయిన్గా ఏంటంటే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, ఇవన్నీ గృహ వాహనం ఇవన్నీ కూడా మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు ఆ సంవత్సరం కాలం పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు మిథున రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్ స్థానం, ధనస్థానం. సో ధనానికి ఏ ఇబ్బంది ఉండదు, వాక్కుకే ప్రాబ్లం ఉండదు. వాక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీదంతా వాక్ సంబంధించిన జాబ్స్ అనమాట. సో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూస్ రీడర్స్ ఎవరు ఉన్నారో, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో, సింగర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అత్యద్భుతం అనమాట ఇలాగా. సో అలాగే ధనస్థానం, ధనానికి ఏ ఇబ్బంది ఉండదు. ధనం, వాక్కు, కుటుంబ స్థానం. సో కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం ఖచ్చితంగా 100% అవుతుందన్నమాట. సో అలాగే నేత్రస్థానం, నేత్రం అంటే కళ్ళు, అంటే ఆరోగ్యం అనమాట. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చివరిగా ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది? వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే గురుబలం బాగుంది. అలాగే మెయిన్గా మటుకు ఈ రాహుకేతులు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. సో వీలైతే కనుక అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి స్తోత్రం చదువుకోవడం, వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ఎప్పుడైనా వీలైతే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.